మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఎక్కువగా నేను కథల గురించే మాట్లాడతాను. నా కథల్ని వినిపిస్తూ ఉంటాను. నా పుస్తకాలను పరిచయం చేస్తూ ఉంటాను. కథలంటే నాకు చాలా ఇష్టం. కథ రాయడం అన్నా, దాని గురించి మాట్లాడడం అన్నా, దాని గురించి చెప్పడం అన్నా ఇష్టం. మరి ఈరోజు ఒక చిన్న వీడియో. ఈ వీడియోలో కథని విశ్లేషించడం ఎలా అనే ఒక టైటిల్తో మాట్లాడాలనుకుంటున్నాను. కథని విశ్లేషించడం ఎలాగా. అయితే మనకి జనరల్గా మనం ఏం చేస్తుంటే అంటే ఒక బుక్ ఉంటే బుక్ రివ్యూస్ అని బుక్ని రివ్యూ చేస్తుంటాం, విశ్లేషిస్తూ ఉంటాం జనరల్గా. అదే పద్ధతిలో ఒక కథను కూడా విశ్లేషించవచ్చు, సింగిల్ కథని కూడా విశ్లేషించవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా ఏ కథ కూడా మనం పక్కన పెట్టే అంత అటువంటి కథ ఏది ఉండదు. ఏదైనా కూడా ఈ కథ బాగాలేదు అనడానికి ఉండదు. ప్రతి కథ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కాబట్టి అటువంటి ఒక సింగిల్ కథను, ఒక విడిగా ఉండే ఒక కథని, ఏ కథనైనా విశ్లేషించడం ఎలా విశ్లేషించాలి అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక కథని విశ్లేషించేటప్పుడు పైనుంచి అనమాట. ఫస్ట్ కథ టైటిల్ ఎలా ఉంది, ఆ కథకి సూట్ అయ్యేటట్టుగా ఉందా, సూటబుల్గా ఉందా, కథలో ఒక సీరియస్ మ్యాటర్, ఒక సామాజిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి, ఒక కల్చర్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు దానికి సూట్ అయ్యేటువంటి టైటిల్ పెట్టాలి. లేదా ఒక హాస్య కథ అనుకున్నప్పుడు ఆ హాస్య కథకి సంబంధించినటువంటి టైటిల్ పెట్టాలి. లేదు ఒక డిటెక్టివ్ కథ అనుకున్నప్పుడు దానికి సంబంధించిన టైటిల్ పెట్టాలి. లేదు ఒక సరసమైన కథ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కథ టైటిల్ పెట్టాలి. అలా టైటిల్ సూట్ అవ్వాలి కథకి. ఒకవేళ సూట్ కాకపోతే పాఠకులు ఏం చేస్తారంటే, పాఠకులు కానీ ఎడిటర్స్, రకరకాల సంపాదకులు ఒక కథకి టైటిల్ సూట్ కాలేదు అన్నట్టు విమర్శిస్తారు. అది సద్విమర్శ రచయితని ముందుకు తీసుకెళ్తుంది, తప్పేం కాదు. సో టైటిల్ సూట్ కావాలి. టైటిల్ చక్కటి టైటిల్, దానికి సంబంధించిన టైటిల్ పెట్టాలి. అలా పెడుతున్నప్పుడు రచయిత్రి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా టైటిల్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఆ కథలో ఉండేటువంటి సస్పెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. అది తెలియకూడదు టైటిల్ పెట్టడం. ఆ టైటిల్ని పెట్టి ఈ కథ ఎలా ఉంటుంది, చివరికి ఎలా అవుతుంది అని చెప్పి మనకు కొన్ని తెలిసిపోతుంటాయి టైటిల్స్ని బట్టి. అట్లా ఊహించని కథలాగా ఉండాలి. ఊహించని మలుపు తిరుగుతున్న కథల్ని టైటిల్ని బట్టి మనం ఊహించేసేట్టుగా ఉండకూడదు. అదొకటి. సో టైటిల్ గురించి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో కథా విశ్లేషణ గురించి మాట్లాడతాం. తర్వాత స్టార్టింగ్ ఎలా ఉండాలి. స్టార్టింగ్ డైలాగ్ మెథడ్తో ఉండొచ్చు, డైలాగ్తో స్టార్ట్ చేయొచ్చు. ప్రాచీన గ్రీక్ తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళంతా ఎక్కువగా డైలాగ్ మెథడ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక డైలాగ్తో స్టార్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కథలు కాకపోయినా వాళ్ళ యొక్క గ్రంథాలు, థాట్స్, పొలిటికల్ థాట్స్ అలాంటివి వాళ్ళు అలా మొదలుపెట్టేవారు. కొందరు ఏం చేసేవారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, ప్రశ్నోత్తర పద్ధతి అంటుంటారు. సో కథలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ స్టార్టింగ్ అనమాట. ఒక పారాగ్రాఫ్ లాగా స్టార్ట్ చేయొచ్చు, తప్పేం కాదు. కానీ కొంచెం నేటి పాఠకులకి పారాగ్రాఫ్స్ చదవడం కొంచెం విసుగు అనిపించవచ్చు. అందువలన చిన్న సెంటెన్స్తో ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. స్టార్టింగ్లోనే ఒక పెద్ద సస్పెన్స్ కనబడాలి. అలా ఉంటే ఇంకా మంచిది. అంటే చివరి వరకు చదివిస్తుంది పాఠకుడిని ఆ కథ. మనం అంటూ ఉంటాం, కథ చివరి వరకు చదివించింది అని చెప్పి అంటుంటాం. కథ యొక్క స్టార్టింగ్ అలా ఉంటుంది. తర్వాత ఇంకా ఏముంటుందంటే, కథ మొత్తం హోల్ కథలో ఒక సామాజిక సందేశం ఉండాలి.
అంటే కథ చదివిన తర్వాత మనం ఆలోచింప చేసేదిగా ఉండే నిజమే కదా! సో, ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదు. సో, ఇటువంటి లైఫ్ అయితే బావుంటుంది. ఇటువంటి వే అయితే బావుంటుంది అని చెప్పి ఒక కొత్త విషయాన్ని పాఠకుడు గ్రహించాలి కథ ద్వారా. తన లైఫ్‌లో ఉపయోగపడే విషయం అయి ఉండాలి. తరువాత కథ అలా చదువుతూ ఉన్నప్పుడు కథ నిడివి చాలా పెద్దదిగా ఉండకూడదు. చాలా పెద్దదిగా ఉంటే ఏమవుతుందంటే కొంచెం నేటి పాఠకులకి మరి విసుగనిపించవచ్చు. ఇంకా ఉంది తర్వాత చదువుదాంలే అని సగం కథ తీసి పక్కన పెట్టవచ్చు. మరి అందువలన ఏమవుతుందంటే మనం అంటూ ఉంటాం, ఓడ నడిపేటప్పుడు ఓడ చాలా పెద్దదిగా ఉంటే గాలి వానలు తుఫాన్లు వచ్చినప్పుడు దాన్ని నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఓడ చిన్నదిగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క సందేశం అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. కథలో కూడా చక్కటి మరి చిన్న కథలు ఉంటాయి, అవి సపరేట్గా చిన్నగానే ఉంటాయి, సింగిల్ పేజీగా. పెద్ద కథలు అనగానే ఏమవుతుందంటే అది అది ఒక పెద్ద కథలాగా అయిపోకూడదు, నిర్వహించడం చదవడం కష్టమైపోతుంది. అందువలన మీడియం సైజులో కథ ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా కథ గురించి మనం మాట్లాడుకోవాలంటే కథలో ఉండేటువంటి శైలి ఎలా ఉండాలి, ఆకట్టుకునేటట్టు ఉండాలి పాఠకుడిని. కథా శైలి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. రాసే విధానం, శైలి అంటే రాసే విధానం చక్కగా ఉండాలి. ఆ కథని బట్టి ఆ రచయిత ఎవరు అని పాఠకుడు గ్రహించేటట్టుగా ఉండాలి. తరువాత భాష సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. మనకి ఎంత పెద్ద పెద్ద బొంబాస్టిక్ వర్డ్స్ వచ్చినా, పెద్ద లాంగ్వేజ్ వచ్చినా అదంతా కూడా మన కథలో చూపించకూడదు. తేలికైన పదాలు, అలతి పదాలు అంటారు, తేలికైన పదాలతో సరళమైనటువంటి భాషతో ఉంటే పాఠకుడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదువుకోవడానికి బాగుంటుంది. మన ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది. భాష విషయం చెప్పాను, శైలి విషయం చెప్పాను, నిడివి ఎలా ఉండాలి చెప్పాను, స్టార్టింగ్ చెప్పాను, మరి ఎండింగ్ ఎలా ఉండాలి. ఎండింగ్ ఏంటంటే ఇచ్చిన సందేశాన్ని గ్రహించేటట్లు ఉండాలి. మరి ఆ కథ అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించేట్టు ఉండాలి పాఠకుడికి. అయ్యో ఇంకొంచెం ఉంటే బాగుండేది, అలా అలా అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి కథ. ఏమిటి ఎండింగ్లో ఏమీ కూడా సందేశం లేదేంటి, కథ ఏమిటి ఎలా ఉంది, అసలు ఎండింగ్ లేదేంటి, అలా అనిపించకూడదు. కథలో ఒక చక్కటి కంక్లూషన్ ఉంటుంది. కంక్లూషన్ తేలికగా తీసి పక్కన పెట్టేసినట్టు ఉండకూడదు. కొంతమంది రచయితలు కంక్లూషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పైన కథలో మనం ఎంత అయితే సందేశాన్ని తీసుకొచ్చామో అంతా మన కంక్లూషన్లో కనపడాలి. మనం చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా సెంటెన్సెస్, వర్డ్స్ అన్నీ ఒక మనం మాల కడతాం కదా, పూల మాల. మనం చెప్పదలుచుకున్నదంతా ఒక దారానికి కట్టిన పూల్లాగా మనం చెప్పదలుచుకున్నది లాస్ట్ వరకు ఆ దారం అలా కనెక్టివిటీతో ఉండాలన్నమాట. ఉండి లాస్ట్కి కూడా కంక్లూషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా బాగుంది, కంక్లూషన్ చాలా బాగుంది అనుకోవాలి. కానీ కంక్లూషన్ లేదేంటి, కంక్లూషన్ ఎలా ఉందేంటి, ఇంతేనా అని తేలిపోకూడదు. సో కంక్లూషన్ తేలిపోతే కనుక పైన ఎంత బాగున్నా కూడా చదివిన పాఠకుడికి అది అంతగా ఆకట్టుకోదు. సో ఈ పద్ధతిలో ఒక కథని విశ్లేషిస్తున్నప్పుడు ఇటువంటి విషయాలు గమనించుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.